నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. స్నేహితుల మధ్య ఎడబాటు ఎంత బాధాకరమో, తిరిగి స్నేహితులు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఒక కథ రూపంలో మనం తెలుసుకుందామా? మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లను నొక్కండి. అనగనగా ఒక పెద్ద అరణ్యంలో ఒక మద్ది చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద 3 చిన్న చిన్న పక్షులు నివసించేవి. కోకిల, చిలుక, మైనా. ఈ 3 పక్షులు ఎంతో స్నేహంగా ఉండేవి. స్వచ్ఛమైన హృదయం గల ఈ పక్షులు ప్రతిరోజు కలిసి పాట పాడుతూ ఉండేవి. చెట్లను, పూలను చూసి ఆనందించేవి. అడవిలోని ఇతర జీవులతో చాలా ప్రేమగా ఉండేవి. ఆ మద్ది చెట్టు వీరికి ఇల్లు వలె, తల్లి వలె అనిపించేది. వసంతకాలంలో పూల సువాసనలు వెదజల్లితే కోయిల తన మధురమైన గానంతో అడవిని మంత్రముగ్ధం చేసేది. వర్షాకాలంలో చిలుక ఆకులపై పడిన నీటి చుక్కలతో ఆటలాడేది. శరదృతువులో మైనా తన స్నేహంతో అడవిలోని జంతువుల హృదయాలను సొంతం చేసుకునేది. ఇలా రోజులు ఎంతో సంతోషంగా గడుస్తున్నాయి. కానీ ప్రకృతికి కూడా తన పరీక్షలు ఉంటాయి కదా. ఒక కఠినమైన శీతాకాలం వచ్చేసింది. గాలి చల్లగా వీచింది. ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. ఒకరోజు రాత్రి ఆకస్మికంగా వచ్చిన భీకరమైన తుఫాను అడవిని వణికించింది. ఆ తుఫాను శబ్దంతో మద్ది చెట్టు కదిలింది. కొమ్మలు విరిగాయి. చివరికి ఒక మహా గర్జనతో అది నేల కొరిగిపోయింది. ఆ పక్షుల గూడు చెదిరిపోయింది. 3 పక్షులు చెదిరిపోయి భయంతో ఒంటరిగా మిగిలిపోతాయి. కోయిల గాయపడకపోయినా ఆమె హృదయం కన్నీటి వల్లే నిండిపోతుంది. చిలుక చుట్టూ తిరుగుతూ తన మిత్రులను వెతుక్కుంటుంది. మైనా మాత్రం తన భయాన్ని జయిస్తూ తుఫానుతో ఇబ్బంది పడుతున్న చిన్న జంతువులకు ధైర్యం చెబుతుంది. అప్పుడే చీకట్లో ఒక వెలుగు కిరణం మెరుస్తుంది. కోయిల తన గానంతో అడవిని నింపుతుంది. అది తన స్నేహితులకు దారికి దీపం అవుతుంది. చిలుక తన తెలివితేటలతో ఆ గానం విని కోయిలను కనుక్కుంటుంది. మైనా కూడా అడవిలో సహాయం చేస్తూ నడుస్తూ చివరకు కోకిల స్వరానికి దారితీసి కోయిల దగ్గరకు చేరుకుంటుంది. 3 కలుసుకున్నప్పుడు వారి కళ్ళలో ఎంతో ఆనంద బాష్పాలు పొంగుతాయి. తరువాత 3 పక్షులు ధైర్యం తెచ్చుకుని కొత్త గూడును కట్టుకుంటాయి. మిగిలిన జంతువులు తమ వంతు సహాయం చేస్తాయి. కోయిల తన మధురమైన గానంతో ప్రేరణనిస్తుంది. చిలుక ఆకులు, కొమ్మలు తెచ్చి ఇంటి నిర్మాణంలో సహాయపడుతుంది. మైనా తన సహనంతో అన్నింటినీ సవ్యంగా అమర్చి అందమైన గూడును నిర్మిస్తుంది. కొద్ది రోజుల్లో వారి కొత్త గూడు సిద్ధమవుతుంది. ఆ అడవిలోని ప్రతి జీవి వారి ధైర్యం, ఐకమత్యం చూసి ప్రేరణ పొందుతాయి. అలా 3 చిన్న పక్షులు మళ్ళీ కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తాయి. స్నేహము, ఐక్యత ఉంటే ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కోవచ్చని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. మన మధ్య స్నేహము, ఐకమత్యము ఎక్కువగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని కోకిల, మైనా, చిలుక నిరూపించాయి.